అయితే ముగ్గురితో నాకేసారి ఫ్లర్ట్ చేస్తున్నావారా నువ్వు? సారీ. అరే ఒక్కసారి ఎంతమందితోని ఛీ! ఒక్కసారి ఇలా మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఏంట్రా? ఇంకోటి ఏదో రిలేషన్‌షిప్సా? ఫిజికల్ వెళ్తే తప్పు గానీ, ఇలా ఊహల్లో, మాటల్లో ఎంజాయ్ చేయడానికేంట్రా? ఇట్స్ అ సేఫ్ ఫన్ బడీ. రిలేషన్షిప్సా? 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 మాటల్లో, ఊహల్లో ఎంజాయ్ చేయడానికి తప్పేముంది బడీ? నేనేం ఫిజికల్ వెళ్ళట్లేదు. ఇట్స్ అ సేఫ్ థింగ్ బడీ. ఇట్స్ అ సేఫ్ ఫన్. రిలేషన్షిప్సా? ఊహల్లో, మాటల్లో ఎంజాయ్ చేయడానికి అరే ఏంట్రా, అక్కడేమో చాటింగ్లు ఫ్లోటింగ్లు చేసుకుంటూ సేఫ్ ఫన్ అంటున్నావు, ఇక్కడేమో ఈ అమ్మాయితోని మనసులో మాట చెప్తా అంటున్నావు. ఎంతమంది పడతారా ఆ హాట్లో? అరే ఏంట్రా, అక్కడేమో చాటింగ్లు ఫ్లోటింగ్లు చేసుకుంటూ సేఫ్ ఫన్ అంటున్నావు, ఇక్కడేమో ఈ అమ్మాయితో సారీ డైరెక్ట్. రేయ్ వేస్ట్ ఫెలో, ఆ? రేయ్ పని పడ్డలేదా నీకు? రోజు రోడ్ మీద కూర్చొని వచ్చే పనులు ఇబ్బంది పెడుతూ ఉంటావు, సిగ్గులేదు అసలు నీకు? రేపు గనక ఇక్కడ కనిపించావు అనుకో, మా నాన్నకి చెప్పి బొక్కలు ఎరగొట్టిస్తాయనుకుంటున్నావు, జాగ్రత్త. సిగ్గుందా నీకు? రేయ్ పని పడలేదా నీకు? రోజు ఓకే, నో ప్రాబ్లం. ఓకే, రోలింగ్. అన్న బొక్కలు ఎరగొట్టిస్తానా? రోలింగ్. రేపు గనక ఇక్కడ మళ్ళీ కనిపించావు అనుకో, మా నాన్నకి చెప్పి బొక్కలు. ఓకే, గుడ్ రా, గుడ్. ఇప్పటికైనా తెలుసుకున్నావు, రిపెంట్ అయ్యావు. సో ఇప్పటి నుంచి నో గర్ల్స్, నో ఫ్లర్టింగ్, నో సేఫ్ గేమ్స్, సో నో పాపం. ఇప్పటికైనా తెలుసుకున్నావు. సో ఇప్పటి నుంచి నో గర్ల్స్, నో ఫ్లర్టింగ్, నో సేఫ్ గేమ్స్, సో నో గుడ్ రా, గుడ్. ఇప్పటికైనా తెలుసుకున్నావు, ఇంపార్టెంట్. ఓకే. అమ్మాయిని వింటరా బాబు, అసలు అమ్మాయి గారు ఎందుకు ఏమైంది? మొన్న సైమన్ వ్యాలీలో ముగ్గురు హైలైట్ ఉన్న అమ్మాయిలు ఉన్నారు, గుర్తుందా? కొన్ని సపరేట్గా ఫోన్ నెంబర్ అది. ఓ అడిగావా? చి గబే అన్నారు. మూడో అమ్మాయి మాత్రం నంబర్ ఇచ్చిందా? లేదా అంటే ఈ అమ్మాయి కూడా చీ దుబ్బే అంట. నీకు ఎలాగా అనిపిస్తున్నా నేను నీకు? ఉరి ఏంట్రా, కాదని చెప్పాలి కానీ సైలెంట్ ఉంటావేంట్రా నువ్వు? అదంతా కాదు, నంబర్ ఇచ్చిందా లేదా? లేదురా, తను నా నెంబర్ తీసుకుంది. అవునా? అరే అంటే ఫుల్గా చాటింగా? లేదా, ఒక్క మెసేజ్ కూడా పెట్టదు దొరుకుతాను నాకు. అవునా? అరే అయితే ఆమెకు చాలా మంది చప్రిగాని నంబర్ ఇచ్చింటారు రా, దాంట్లో నువ్వు కూడా ఒక చప్రిగాని అనుకుని ఉంటుంది. అరే ఏంట్రా, నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు కదా నన్ను ఆడుకుంటూ? లేకపోతే ఏంట్రా రోజు దిక్కుమాల వాళ్ళగా ఇలా రోడ్డు మీద కూర్చొని ఎందుకు వెయిట్ చేస్తున్నావు మరి? అత్త కర్రీ లైన్లో ప్రతిరోజు ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయి ప్రతిరోజు ఇక్కడి నుంచి వెళ్తుంది. ఎందుకు అనుకుంటున్నావు? నా కోసం. కానీ ప్రతిరోజు నేను ఎంత తిరిగి నన్ను చూస్తుంది. ఎందుకో ఒకటి ఫిక్స్ అయ్యారు, తనకి ఈరోజు నా మనసులో ఉన్న మాట చెప్పేస్తాను. అరే ఏందిరా, అక్కడేమో ఎవరికి పడితే వాళ్ళకి నంబర్ ఇస్తా అంటున్నావు, ఇక్కడేమో ఈ అమ్మాయికి మనసులో మాట చెప్తా అంటున్నావు. ఏందిరా ఇది? అరే పిచ్చోడా, చెరువులో నెట్టేసిన తర్వాత దాంట్లో ఒక చేపైనా పడవచ్చు, 4 అయినా పడవచ్చు. అది మనకి తీసిన తర్వాతే తెలుస్తుంది. తెలుస్తుంది.
వెళ్ళిపోతుంది కదా అని వస్తుంది. రే పని పట్టలేదా నీకు? రోజు రోడ్ మీద కూర్చొని వచ్చే పనులు ఇబ్బంది పెడుతుంటే సిగ్గులేదు అసలు నీకు? రేపు కనుక ఇక్కడ కనిపించావు అనుకో మా నాన్నకి చెప్పి బొక్కలు ఎరగొట్టిస్తామనుకున్నారు. జాగ్రత్త. ఏంట్రా నీ మనసులో మాట చెప్తాం అనుకుంటే అమ్మాయి మనసులో మాట చెప్పింది. లైట్రా యాక్సెప్ట్ చేస్తే పట్టించుకోవాలి కానీ రిజెక్ట్ చేస్తే ఎందుకు పట్టించుకోవాలి? ఈజీ ఇవన్నీ. అరే ఏంట్రా నాకు తెలుసురా, నా పాజిటివ్ థింకింగ్ చూసి ఇంప్రెస్ అవుతున్నాను. పాజిటివ్ థింకింగ్ కాదురా, నీ బొంద దీన్ని సిగ్గులేని బతకంటారు. సర్లే అయిపోయింది కదా, ఇక్కడ బైబిల్ స్టడీ టైం అవుతుంది, ఇంటికి వెళ్దాం కదా.